సభకు నమస్కారం. రాష్ట్ర నాయకులు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇంత చిన్న గ్రామానికి ఇచ్చేసినందుకే వారికి పాదాభివందనాలు తెలియపరచుకుంటూ, రెవెన్యూ అంటే కాని పని అంటూ ఏది ఉండదనేది ఒక ఇనికిడి. అయితే ఇక్కడ సర్వే కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది కొంత అనుమానం కూడా కొంత రైతులకి వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 200 ఎకరాలు పైబడి ఈ రైతు బంధు కోసం ఎక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏంటి మరి అది ఆ 200 ఎకరాలు ఇప్పుడు తేలుస్తారా తేలవరా అనేది సభాముఖంగా అడుగుతున్నా. ఇందాక సారు చాలా మ్యాపులు చూపించారు. ఆ మ్యాపుల్లో అది ఏదన్నా తేలుద్దా లేదా అనేది మండల వైజ్గా దాదాపుగా 1500 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది. దాన్ని ప్రతి గ్రామంలో కూడా సర్వే పెడితేనే తేలుద్ది. మరి ఒక గ్రామానికే నెల అంటున్నారు, 2 నెలలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే అది ఎంత టైం పట్టుద్దో అది మరి అది ఆ భగవంతుడికే తెలియాలా, నాయకులకు తెలియాలా. ఇంకోటి ఏంటంటే చిన్న విషయం, ధరణిలో ఒక యజమానికి 6 అమ్మాయిలు 1 కొడుకు. ఆ రైతు కష్టపడి అందరికీ తల 1 ఎకరం పెళ్లిళ్ళు చేసిండు. 7 ఎకరాల్లో కొడుకు 1 ఎకరం ఉంచిండు. ఆ ఎకరం ఆ యజమాని చచ్చిపోతే బిడ్డలతో అవసరం ఉంటుంది. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలా. వాళ్ళు తల 1 ఎకరం పంచుకున్నారు, కొడుకు 1 ఎకరమే ఉంచారు. ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలనేసరికి వీళ్ళందరూ కావాలా. వాళ్ళు ఒక్క తక్కువ అయినా కూడా ఎంఆర్ఓ గారు కనీసం ఎక్కడ ఎంటర్ కూడా కానీరు. అసలు ఇప్పుడు ఆ ఒక్క మగవాడు ఏం చేయాలా? ఈ ఆడపిల్లగాళ్ళు ఆ ఎకరం మాకు మంచి ఇస్తేనే మీకు సహకరిస్తామంటున్నారు. అది ఇప్పుడు ఏమన్నా ఈ భూభారతిలో ఏమన్నా మార్పు చేర్పులు ఏమన్నా ఉన్నాయా? లేదు అదే కొనసాగుద్దా? అదే కొనసాగితే గ్రామాలలో డైలీ పంచాయతీలు చేయలేక మేము అల్లాడిపోతున్నాం. దయవంతి దాన్ని పెద్దాయన అది ఆ ఎకరం పొజిషన్ లో ఎవరున్నారు, సాగులో ఎవరున్నారు? కొడుకే ఉన్నాడు. రైట్, ఇక మాట్లాడు. కొడుకున్నాడు. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అనేసరికి ఈ ఆడవాళ్ళు 6 వస్తున్నారు. ఈ 6 ఎవరు సంతకం పెట్టినా కూడా అది పని కావట్లా. కాబట్టి దయవంచి మీరు దాన్ని సవరణ చేయవలసినదిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.